హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీవీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం స్వీట్ పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావాల్సిన ప్రాసెస్: స్వీట్ పొటాటో దీన్ని ఫస్ట్ పీల్ చేసుకుందాము. ఇలా పీల్ చేసుకున్న తర్వాత దీన్ని సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం బాయిల్ చేద్దాము. వేడి నీళ్ళు తీసుకొని ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. ఇలా నీళ్ళు మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న స్వీట్ పొటాటో పీసెస్ ఉన్నాయి కదా, వాటిని ఇందులోకి యాడ్ చేద్దాము. ఇలా ముక్కలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కొంచెం ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం వీటిని వాటర్లోండి తీసేసుకొని చల్లార్చుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత మనకి ముక్క అనేది ఇలా అంటే ఇరిగితే సరిపోతుంది. ఉడికిపోయింది ఇది. ఇప్పుడు వీటిని చల్లార్చుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కనివ్వాలి. ఇది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటో పీసెస్ని యాడ్ చేద్దాము. మనకి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో ఉండాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని మనం పక్కకు తీసుకొని మళ్ళీ సెకండ్ రౌండ్ మళ్ళీ వేయించుకుందాము. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ మొత్తం పీసెస్ని మనం వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా కొంచెం వేయించుకొని పక్కకు పెట్టుకున్న పీసెస్ని చల్లగా చేసుకొని మళ్ళీ ఇంకొకసారి స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ మనం లో టెంపరేచర్లో పెట్టుకొని స్టవ్ని సిమ్లో ఉంచుకోవాలి. ముందుగా మనం ఫ్రై చేసుకున్న వాటిని చల్లగా అయినాయి కదా, వీటిని మళ్ళీ సెకండ్ రౌండ్. ఇప్పుడు మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు వీటిని మనం వేరే దాంట్లోకి తీసుకుందాము. మంచిగా గోల్డెన్ కలర్ కనిపిస్తుంది కదా, టిష్యూ ఏమైనా పేపర్లోకి తీసుకుందాము. ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం లైట్గా సాల్ట్, అలానే పెప్పర్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేద్దాము. సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం పెప్పర్. వీటన్నిటిని కూడా మంచిగా ఒకసారి మనం కలుపుకోవాలి. చూసారు కదా, ఎంతో క్రిస్పీగా ఉండే స్వీట్ పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి రెడీ అయిపోయినాయి. మనకి పిల్లలు స్వీట్ పొటాటో అనేది మనం ఉడికించిస్తే ఇష్టంగా తినరు. ఇలా చేసిస్తే కనుక పిల్లలు ఫ్రెంచ్ ఫ్రైస్ అనేసరికి
ఆల్మోస్ట్ అందరూ ఇష్టపడతారు కాబట్టి మనం ఇలా ఇస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. మీకు కూడా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలానే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.